శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యం నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 7th వరకు కూడా చెప్పుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, నా వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను అనుకోండి. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. వృషభ రాశిలోనే రవి బుధులు ఉన్నారండి. ఒక విధంగా రవి బుధులు ఉండడం గొప్ప అదృష్టమే. వాళ్ళు ఏం చేస్తారంటే విద్యలో బాగా రండించేటి చేస్తుంటారు. మంచి సూక్ష్మమైన తెలివితేటలు, కుశాగ్ర బుద్ధి అంటే చాలా సూక్ష్మమైన బుద్ధి అనమాట. అద్భుతంగా ఉంటుందండి. ఈ వారం మొత్తం కూడా ధనానికి ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది పడరు. మీరు చాలా స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు కాబట్టి. అంతేకాకుండా కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అవకాశాలు వస్తాయండి. ముఖ్యంగా చదువు విషయంలో ఏమాత్రము ఆటంకాలు ఎదురు అవ్వవు. ఖచ్చితంగా బాగుంటుంది. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుందండి. ఎక్కువగా వాహన యోగం కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా షార్ట్ జర్నీస్ బాగా చేస్తారండి మీరు. మీ తమ్ముళ్ళని, మీ తోబుట్టులను కలవడము, అయితే మీరు ఆఫీసులకి వెళ్ళడము, ఏదో పని మీద తీరా బండి అంటారు, తీసుకురా ఉంటారు. ఎందుకంటే 3rd house లార్డ్ అండ్ కుజుడు చంద్రమంగళ యోగంలో ఉన్నారు కదా. ఆభరణాలు, వాహనాలు కొనుక్కుంటారు మీరు. కానీ చదువులో కూడా చాలా ఆటంకాలు ఎదురవుతుంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఈ వాయిద్య కళాకారులు అంటారు కదా, మ్యూజిక్, వాళ్ళకి అవకాశాలు కూడా తక్కువ అండి. చాలా తక్కువలో వస్తుంటాయి. దగ్గరకు వచ్చి కొద్దిగా చేజారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యలో మీరు కష్టపడే దగ్గర విద్యలో రాణింపు తక్కువ. అలాగే మీ సంతానం విషయంలో కొద్దిగా కష్టపడాలండి. జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పుత్రిక సంతాన జననము కలగడానికి అవకాశం, అంటే పుట్టడానికి అవకాశం మీకు మీ ఇంట్లో ఉంది. అద్భుతం. ఏదేమైనా ఆరోభావానికి కుజుడు గురుడు చూడడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉండడమే కాకుండా ఇటువంటి లార్ సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని విజయం సాధిస్తారు. స్పోర్ట్స్ రంగంలో మీరు బాగా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. ఆరోభావం సామాన్యం కాదండి. అంతేకాకుండా మీరు చేసే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే మీరు అటెండ్ అయ్యే ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. వివాహాది వేడుకలు కూడా చాలా బాగుంటాయి. బాగా అవకాశం బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కుజుడికి మీరు పూజ చేసుకోవడం వల్ల అవకాశాలన్నీ కూడా మంచి అవకాశాలుగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఏదేమైనా అష్టమ భావానికి కూడా గురుదృష్టి, 6వ భావానికి, అష్టమ భావానికి గురు ప్రభావం ఉండడం వల్ల, కుజుడి ప్రభావం కూడా ఉండడం వల్ల మీకు సర్వస్వభావం జరుగుతుందండి. ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. అది కావాల్సిన మనిషికి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. కాబట్టి మీకు ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, ప్రతి పనులను ముందంజలు ఉండేట్టుగాను, తలవంతరం పోచే ధనయోగం కలిగేట్టుగాను ఎంత బాగుంది. భాగ్యస్థానానికి కూడా కుజదృష్టి. అంటే సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, కాకపోతే కొంతమంది రియల్ ఎస్టేట్ అంటారు సరే, ఆ వ్యాపారాలు, భూములు, ఆ వ్యాపారాల్లో భూములు కానీ, భవనాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ అంటాం కదండి. దాంట్లో కూడా మీరు విజయం సాధిస్తారు, సక్సెస్ అవుతారు, బాగా డబ్బు సంపాదించుకుంటారు. అంతేకాకుండా మీ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ఉంటారు సరే, వాళ్ళు బిజినెస్లో బాగా డెవలప్ అవుతాయండి. దశమరాహుకి కుజుడు చూడలేదని గురుదృష్టి ఉంది. అంటే డాక్టర్స్గా మీరు బాగా ఫ్యామిలియర్ పర్సన్ అయిపోతారు. మీ నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుందండి. దశమస్థానంలో రాహు ఉన్నాడంటే డాక్టర్స్ వృత్తి ఉన్న వాళ్ళకి, అంటే ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి బాగా గుర్తింపు, గౌరవము, ధనము సంపాదిస్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంత్రి పదవులు రావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉందండి. అంటే పొలిటికల్ రంగంలో మీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీరు చేస్తున్న గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్ సంస్థల్లో కానీ మీకు ఉన్నతంగా రాణింపడతారు, గౌరవ మర్యాదలు దక్కుతాయి. అందుకే శనీశ్వరుడు కూడా మీకు లాభస్థానంలో ఉన్నాడండి. గొప్ప అదృష్టం ఉండదు. శనీశ్వరుడు లాభస్థానంలో ఉన్నాడంటే అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు మీరు. ప్రతి రంగంలో, ముఖ్యంగా రాజకీయ రంగంలో లాభంలో శని ఉండాలి. అంటే బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది అనమాట. అంటే భాగ్య రాజ్యాధిపతి లాభస్థానంలో ఉన్నారు కదా. 9th house and 10th house లార్డ్, అది గ్రేట్. కరెక్ట్గా కావాల్సింది అదే కదండి. శనీశ్వరుడు లాభంలో అంటే మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారాలు, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపౌండ్స్, అలాగే ఇంకోటి ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటాం సరే, ఆటోమొబైల్ వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమ ఉన్న వాళ్ళకి, ఇలాగ వ్యాపారాల అభివృద్ధి బ్రహ్మాండం, ఫార్మా రంగం అందరికీ చాలా బాగుంటుందండి. శుక్రుడు కూడా వైభవంలో ఉన్నాడు. శుక్రుడు వైభవంలో ఉన్నప్పటికీ ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కటి సంపదలు, ఖర్చులు, దైవ దర్శనాలు, పుణ్యక్ష దర్శనాలు, అమ్మవారి పీఠాలు ఉంటారు సరే అవి, అలాగే నైమసారణ్య దర్శనాలు, ఇలాగ చక్కటి దర్శనాలు ఇవ్వడము,
అమ్మవారి దర్శనాలు చేసుకోవడము, వాటి రీత్యా ధనం ఖర్చు అయిపోవడం జరుగుతుంది. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉంది కాబట్టి చెప్పదగ్గ సూచన అంటే అమ్మవారిని, గణపతిని ఆరాధించండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకే చూడండి, అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను రాను కదా అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతంలో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి సుమా. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడు అయిపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి. పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖ మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడే. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని గ్రహాల, అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటయ్యా అంటే, ఎప్పుడు చెప్తున్నట్టుగానే మేషరాశి నుంచి వృషభ రాశి వారు, మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా ముఖ్యంగా అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో బంధించబడ్డాయి. అంటే విపరీతమైన రాజయోగాలు కలగవు, కొద్ది చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సర్పదోషం, మనం అంటే అన్ని రాశుల వాళ్ళు సర్పదోషంలో ఉండిపోయాం. అందుకే చూడండి, అందుకని చాలా పోట్లాట్లు, తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, కోపావేశాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి. రాను రాను కదా అవన్నీ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే కాళహస్తిలో కానీ దగ్గర ప్రాంతంలో ఎక్కడున్నా సరే రాహుకు పూజ చేయించుకోండి సుమా. రాహుకేతువులకి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాలండి. అంతేకాకుండా అమ్మవారిని పూజించడం వల్ల రాహు కంట్రోల్లోకి వస్తాడు, వినాయకుడిని పూజించడం వల్ల కేతువు కంట్రోల్లోకి వస్తాడు. చూసారా, కుజుడు మరి ఆయన పూజించడం వల్ల సర్వదా సౌఖ్యమే. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కుజుడు కూడా మంచి బలవంతుడు అయిపోతాడు. కాబట్టి ఇవన్నీ చాలా సర్వసాధారణంగా మనం మీ దేవుడు, ఏ దేవుడు మీకు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించడం మంచిదండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తి గారు కానీ, శివుడు కానీ మీకు చాలామంది ఇష్టం కదండి. పూజలు చేసుకోవడం. సరస్వతి అమ్మవారండి, మర్చిపోతుంటాం మనం. సరస్వతి అమ్మవారి పూజలు చేసుకుంటే ఆవిడ నాలుక మీద నాట్యం చేస్తూ ఉండమని, బ్రహ్మదేవుడిని ముఖ మీద వర్చస్సు పెంచమని మనం కోరుకుంటూ ఉండాలట. అందుకని అమ్మవారిని పూజ చేసుకుంటే నాలుక మీద నాట్యం చేస్తుంది ఆవిడే. అంటే నాట్యం చేయడం అంటే మన పలికే పలుకులు అద్భుతంగా ఉంటాయన్నమాట. అందుకనే సరస్వతి అమ్మవారిని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు, మనం పూజ చేసుకోవాల్సిందే. అంటే విద్యార్థులే కాదండి, మంచి అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. సో అన్ని గ్రహాల, అన్ని రాశుల వాళ్ళకి సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు కలగాలని, అన్ని సందర్భాల్లో కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ముఖ్యంగా అది కావాల్సిందే ఆరోగ్యం. అలాగే భార్యాభర్తల అనురాగం, ఈ రెండు ఉండాలని చెప్పి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.